సమాధానకర్త అయిన దేవుడి గురించి మాట్లాడుకున్నాం. సమాధానకర్త ఎవరికి సమాధానం పరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు? తోడేళ్లను గొర్రె పిల్లలతో సమాధానపరచడానికి. అంటే ఎవరు ఈ లోకంలో తోడేళ్ళు ఎవరు, గొర్రె పిల్లలు ఎవరు అంటూ ఉంటాడు కదా ఒక ఆయన, పెద్ద ఆయన, మీరు గొర్రెలు గొర్రెలు అని. మనం గొర్రెలం అయితే వాళ్ళు తోడేళ్ళు. వాళ్ళకి మనని సమాధానపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన సమాధానపరచడానికి. సరే, ఏదేమైనప్పటికీ కొద్ది మాటలను సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం మనం. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. హల్లెలూయా. చాలు నాన్న, ఈ మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, సర్వశక్తి కలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు శనివారం సిద్ధపాటు కలిగి నీ సన్నిధిలో నీ బిడ్డలైన మేమందరము విశ్వాసముతో నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి చేరాము నాయన. మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చదవబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడండి నాయన. అల్పుడనైన నన్ను మీ సిలువు సాటును మరుగుపరుచుకోండి. నీ కృపాహస్తాన్ని మా మీద చాపండి. ఈ మందిర ఆవరణమును మీరు స్వాధీనపరుచుకోండి. మా నోట మీ మాటలు ఉంచండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించండి తండ్రి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అసలు ఈ సహవాసము గోలేంటంట? ఇప్పుడు మనం మన ఇంట్లో ఉంటున్నాం, మనం మన ఇంట్లో కష్టపడుతున్నాం, మన ఇంట్లో మనం ఉంటున్నాం, మన కష్టార్జితాన్ని మనం తింటున్నాం, అవునా? ఈ సహవాసము దేనికంట? అసలు ఎవరితో సహవాసం చేయకపోతే మనం ఉంటాం కదా అంటే ఈ గోలే ఉండదు కదా. అంటే దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆదాముకి ఎవరినిచ్చాడు? సహవాసంగా ఉండమని అవనిచ్చాడు. ఎందుకంటే మనిషి ఒంటరిగా ఉండటం కూడా ఆశీర్వాదం కాదు. ఒంటరిగా ఉంటే వేరు ఆలోచనలు, వేరు తలంపులు, వేరు ఆలోచనలు, ఒక్కొక్కరు నిద్ర పట్టకుండా ఉంటుంది. నిద్ర పట్టదు ఒంటరిగా ఉన్నప్పుడు. అందరిలో కలుస్తూ సహవాసంగా మనం ఎప్పుడైతే మనం ముందుకు కొనసాగుతామో అది మేలు చేస్తంట. ఈయన అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానవంతుడగును. సహవాసాలు చాలా రకాల సహవాసాలు ఉన్నాయి. సహవాసాలు మనం పోల్చుకుంటే మన అవసరాల కోసం చేసే సహవాసం ఒకటి ఉంటుంది, మన లాభం కోసమే చేసే సహవాసం మరొకటి ఉంటుంది. అవసరాల కోసం చేసే సహవాసం, లాభాల కోసం చేసే సహవాసం. పలానా వాడితో సహవాసం చేస్తే ఎప్పుడన్నా మనకు కావాల్సినప్పుడు బైక్ ఇస్తాడు కదా. పలానా వ్యక్తితో సహవాసం చేస్తే ఏదన్నా అవసరతలు వచ్చినప్పుడు ఆ ఈఎంఐ కట్టాలనో ఎమర్జెన్సీగా ఫోన్ చేస్తే ఒక 2 రోజులు 3 రోజులు ఆదుకుంటాడు కదా అని ఈ లోకంలో మన అవసరతల నిమిత్తం మనం సహవాసాలు చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, సహవాసం వలన 2 జరుగుతాయి. మనం అంటాం కదా, ఒకప్పుడు మావాడు సరిగ్గా చదివేవాడు కాదు, సమయానికి స్కూల్కి వెళ్ళేవాడు కాదు, పలానా కుర్రవాడు వీడికి సహవాసం పట్టిన తర్వాత వీడిలో కొంచెం మార్పు వచ్చిందండి, మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడు, వాడి ద్వారా వీడు టయానికి స్కూల్కి వెళ్తున్నాడు, అతని ద్వారా ఇతను కొంచెం బుద్ధిమంతుడిగా మారాడు అనే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అబ్బా,
ఎందుకు మన మన మందిరంలో సహోదరి చెప్పుద్ది, అన్న మాకు కొంచెం రుణ బాధలు ఉన్నాయన్న, మా ఊరి నుంచి ఈ ఊరికి వచ్చాం, ఈయన ఒక 3 వ్యక్తులతో సహవాసం పట్టాడు, ఈయన పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయనతోనే తిరుగుతూ ఉంటాడన్న. మేము నెల వచ్చేపాటికి 22,000 25,000 చిట్టీలు కానీ ఈఎంఐలు కానీ మేము కట్టాలన్నా. నేను ఒక్కదాన్నే పొద్దున పూట 5 గంటలకు వెళ్తాను, మధ్యాహ్నం 3 గంటలకు వస్తాను, మళ్ళీ 2 గంటలు రెస్ట్ తీసుకుని భోజనం చేసి మళ్ళీ 4 గంటలకు వెళ్ళి ఇదంతా నేనే కష్టపడి సంపాదిస్తున్నానన్న. అతనిలో మార్పు రావట్లేదు. 3 సహవాసం దురాత్మలాగా పట్టారన్న, వాడు విడిపించడానికి ప్రార్థన చేయండి అన్న అని కన్నీటితో ఒక సహోదరి ఏడుస్తూ చెప్పింది మనకి. ఈ సహవాసాలు ఏం చేస్తాయంటే మనుషులను పక్కదారి పట్టించటమే కాదు కానీ కుటుంబం పట్ల బాధ్యత లేకుండా, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా, మనకు దేవుడు మనకు అనుగ్రహించింది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఏదైనా దాని పట్ల శ్రద్ధ లేకుండా చేస్తాయి మనని సహవాసాలు. ఇవి ప్రమాదకరమైన సహవాసాలు. అందుకే అంటున్నాడు ఈయన, మీరు సహవాసం, అందుకే 6 నెలల్లో వాడితో సహవాసం చేస్తే వాడు వీడు వాడవుతాడంట. కాబట్టి మనం సహవాసం చేసేటప్పుడు ఎవరితో సహవాసం చేయాలి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనం బట్టల షాప్కి వెళ్ళినప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో సెలెక్ట్ చేసుకుంటాం, ఏ పడితే అవి వేసుకోగా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటాం. ఏ డ్రెస్ వేసుకుంటే మనం అందంగా ఉంటామో, ఒక ప్రత్యేకించబడి ఉంటామో మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలంట. జాగ్రత్తగా, ఎందుకు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ అంటాడు కదా, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 17వ వచనములో ఇనుము చేత ఇనుము పొదునవుద్దంట. ఇనుము చేతే ఇనుము పొదునగుద్ది తప్ప ఒక మట్టి దగ్గరికి వెళ్ళి దాన్ని పొదును పెట్టాలనుకుంటే పొదునవుతుంది. మనం జ్ఞానవంతుడిగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే మనం ఎవరితో సహవాసం చేయాలో మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోవడం ఎలా తెలుస్తుంది మనకి? పైకి అందరూ మంచివాళ్లే కనపడతా ఉంటారు, అందరూ నీతిమంతులుగానే కనపడతారు, అందరూ పరిశుద్ధులుగానే కనపడతారు. అది మేక తోడేలా అని ఎలా తెలుస్తుంది? గొర్రె తోడేలా అని ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుంది అంటే ముందు రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనము, సహోదర ప్రేమ విషయములో ఒకరి యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఇక్కడ ఏమంటాడంటే మన ప్రేమలో ఎందుకుంటే ఏంట, అబ్బో వీడితో సహవాసం చేస్తే, వీడితో కొంచెం ప్రేమగా మాట్లాడితే వీడేదో బండిస్తాడనో లేకపోతే మనకేదో సహాయం చేస్తాడో అని కాక, ఒకరినొకరు సహోదర ప్రేమ కలిగి ఒకరికొకరు అనురాగము కలిగి ఉండాలంట. అది నిజమైన స్నేహం అంటే స్నేహం ఎప్పుడు కూడా లాభాలు ఆశించదు, త్యాగాన్నే కోరద్ది స్నేహం. అది అసలైన స్నేహం. మన బాగు కోరేవాడే మన స్నేహితుడు. అరే నువ్వు బాగా మందు కొడతావు కదా, నువ్వు సిగరెట్ బాగా స్టైల్గా కాలుస్తావు కదా, నువ్వు బండి చేతులు వదిలేసి బాగా తోలుతావురా అని నిన్ను రెచ్చగొట్టేవాడు నీకు ఎప్పుడు స్నేహితుడు కాడు. వాడు నువ్వు అనుకుంటా ఉంటావు నిన్ను పొగుడుతున్నాడు కాబట్టి, నేను చేసే ప్రతి పనిని వీడు చాలా బాగా చేస్తున్నావని పొగుడుతున్నాడు కాబట్టి వీడే నా అసలైన ఫ్రెండు, నన్ను మెచ్చుకునేవాడే నా ఫ్రెండు అని మనం అనుకుంటూ ఉంటాం. మనం ఏ పని చేసినా మన మెచ్చుకునేవాడే మన ఫ్రెండు. కానీ నువ్వు బూతులు భలే మాట్లాడతావురా బాబు, నేను మాట్లాడలేను, నువ్వు నోరు విప్పితే అలా ధారాళంగా వస్తాయి. ఏమిటది? అలా పొగిడేవాడు ఫ్రెండు, అలాంటి వాడు స్నేహితుడు. చేతులు వదిలేసిన బండి తోలుతావురా, 60-70 కిలోమీటర్ల స్పీడ్లో చేతులు వదిలేస్తావు బైక్ని. ఇంత నైపుణ్యత, ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ప్రాక్టీస్ ఎక్కడది నీకు అని పొగిడేవాడు నీ ఫ్రెండ్ అవాడు ఎప్పటికీ వాడు. అందుకనే
అలా మనం ఎవరితో స్నేహం చేయాలంటే ఇక్కడ అదే అంటే ఒక మంచి పని చేసినప్పుడు మన పొగిడేవాడితో మనం స్నేహం చేయాలి. ఒక చెడ్డ పని చేసినప్పుడు మన గద్దించేవాడితో స్నేహం చేయాలి. నువ్వు చేసే తప్పు అని ఎవడైతే మన తప్పును ఎంచుతాడో, మన తప్పును మనకి అర్థంలో పెట్టి చూపిస్తాడో అతనితో మనం సహవాసం చేయాలి. మన పొగిడేవాడితో మనం సహవాసం చేస్తే ఏమవుతుందంటే ఆ పొగడతలు మనని నాశనానికి, దేవునికి దూరం చేస్తాయి. తల్లిదండ్రులకి ఎదురు తిరగడానికి, తల్లిదండ్రులకు లోబడిన వాడు కూడా వ్యర్థుడే. సామెతల గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో కూడా ఉంటుంది అన్నమాట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం మొట్టమొదటి వచనం, తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగుతాడు. మన తల్లిదండ్రులు మనకు చెప్తున్నారంటే, అయ్యా నువ్వు అలా జీవించాలి, నువ్వు ఎలా జీవించాలి, పలానా వాళ్ళతో సహవాసం చేయకూడదు నువ్వు అని తండ్రి ఒక కుమారుడికి చెప్తున్నాడంటే ఏంటి? నేను చేసే ప్రతిదానికి మా నాన్న అడ్డం చెప్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఎప్పుడు మమ్మల్ని ఇంట్లోనే పెడతాడు. పలానా వాళ్ళతో మాట్లాడొద్దు అంటాడు, పలానా పని చేయొద్దు అంటాడు అని తండ్రిని కూడా శత్రువు చేసుకునే కుమారులు ఈరోజు లేకపోలా. ఇక్కడ అన్నాడినా తండ్రి శిక్షను కుమారుడు ఎప్పుడైతే తండ్రి ఏ పని చేసినా, కొందరు కుమారులు ఉంటారు, ఏ పని చేసినా అరే నువ్వు బాగా అల్లరి చేస్తున్నావురా చప్పట్లు కొడతారు. ఏ పని చేసినా అలవాటు అవుద్ది. అది ఓహో ఇది తప్పు కాదేమో అనిపిస్తుంది. ఇలా చేస్తే వీళ్ళు నవ్వుతున్నారు అంటే, మనం మెచ్చుకుంటున్నారు అంటే మనం ఇదే కంటిన్యూ చేయాలేమో అనే ఒక ఆలోచన, ఒక బలమైన ముద్ర చిన్న హృదయాల్లోనే, పసి హృదయాల్లోనే వాళ్ళకి ముద్రించబడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత లొంగటం కష్టం అవుద్ది. మొక్కై వంగనది మానై వంగున అంటాడు ఒక కవి. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే వాక్యం అనే పాల చేత ముందు మనం ఎదగాలి, తర్వాత మన పిల్లల్ని పెంచాలి. అందుకే ఆయన అంటాడు కదా, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. మనం ఎప్పుడైతే జ్ఞానులతో సహవాసము చేస్తామో, జ్ఞానులు మనల్ని ఎప్పుడు పొగడరండి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు కూడా మనుషులని అధికముగా పొగడ్డం, ఇంకా సరిచేయటానికి ఏదో ఒక చిన్న లోపాలు చెప్తానే ఉంటాడు. దానివల్ల మనకి ఏం జరుగుద్దంటే, కొందరు ఇతనితో మాట్లాడటం వేస్ట్, ఇతను ఏం చూసినా మన లోపాలు చెప్తూ ఉంటాడు. వెళ్తే హెయిర్ స్టైల్ ఎలా ఉండకూడదని చెప్తాడు, అతని దగ్గరికి వెళ్తే ఇలా డ్రెస్ చేయకూడదని చెప్తాడు, అతని దగ్గరికి వెళ్తే ఇలా మాట్లాడకూడదని చెప్తాడు. అయ్యో ఇప్పుడు కావద్దు ఎప్పుడు మాట్లాడతాం, ఇప్పుడు కావద్దు ఎప్పుడు ఇలాంటి డ్రెస్సులు వేస్తాం, ఇప్పుడు కావద్దు ఎప్పుడు ఇలాంటి హెయిర్ కటింగ్ స్టైల్ తిరుగుతాం, ముసలాడిన తర్వాత ఆయన వయసు వచ్చిన తిరుగుతాం మనం ఏం చేస్తామంటే, వాళ్ళని విడిచిపెట్టి మనని ఎవడైతే అబ్బా బాగుందరా అని మనల్ని ఎంకరేజ్ చేస్తాడో వాళ్ళని వెంబడిస్తూ ఉంటాం. మనం అజ్ఞానంలోనికి వెళ్ళడానికి, మనం దారి తప్పడానికి, చెడిపోవడానికి ఇది ఒక ప్రమాదకరమైంది. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అదే ఆయన 2వ వాక్యంలో, అదే 2వ వచనం, అదే వాక్యంలో 20వ వచనంలో, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ఎవరు ఈ మూర్ఖులు? మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోను. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, అయ్యా మా పిల్లవాడు 10వ క్లాస్ దాకా బాగా చదివాడయ్యా, స్కూల్ ఫస్ట్ వాడు, ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, ఆ పనికిమాలిన కాలేజీలో వేసాం, మరి ఎవరు సహవాసం పట్టాడు ఏమిటి తెలీదు, అన్ని జీరోలయ్యా, అన్ని సింగిల్ డిజిట్ మార్కులే. వాడు అన్ని సబ్జెక్టులు 9 దాటలేదయ్యా, మరి ఎవడ సహవాసం పట్టాడో ఏంటో తెలియదు, బాగా చదివేవాడు వాడి జీవితం పాడు చేసుకున్నాడు, అనవసరంగా కాలేజీలో జాయిన్ చేయకపోయినా పోయేదేమో అని బాధపడే తల్లిదండ్రులు లేకపోవాలా ఈరోజు. అందుకనే మనం సహవాసం చేసేటప్పుడు ఎవరు సహవాసం చేయాలి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి.
అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 33వ వచనం ఉంటుంది కదా, దుష్ట సాంగత్యము మంచి నడతను చెరుపుద్దంట. దుష్టుల సాంగత్యము, మనము ఒకప్పుడు మంచివారమే, తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించిన వారమే, ఒకప్పుడు బాగా చదువుకున్న వారమే, ఒకప్పుడు మంచిగా ఉద్యోగం చేసుకున్న వారమే. ఇప్పుడు ఏమైందంట, దుష్ట సాంగత్యము మన చెడు నడతలను చెరిపివేస్తుంది. మంచి నడతలను చెరిపివేసి చెడు త్రావలను మనల్ని నడిపిస్తూ ఉంటుందంట. అదే మన పతనానికి నాశనానికి కారణం. నేను ఒక చిన్న విషయాన్ని చెప్తా, జరిగిన విషయాన్ని. ఒక 4 ఫ్రెండ్స్ కలిసి క్రిస్మస్ సందర్భంలోనే, అందులో 4లో ఒకడు క్రైస్తవుడు. అరే నేను షాపింగ్కి వెళ్తున్నాను రా, మీరు కూడా ఉంచే కొంచెం మంచి సెలెక్ట్ చేసుకుంటాను అంటే 4కి ఫోన్ చేస్తే, నువ్వు కొనుక్కుంటావు, నీ పండగ కాబట్టి నువ్వు కొనుక్కుంటావురా, మా దగ్గర డబ్బులు లేవు, మేము కొనుక్కోలేము, మేము రామన్నారు. మీరు రాకపోతే రాపేయలేరా, మీరు నాతో రండి, మీకు మంచి బిర్యానీ తినిపిస్తా. నేనైతే మీకు బట్టలు కొనివ్వలేను కానీ బాబు, ఒక బిర్యానీ తినిపిస్తానంటే సెలెక్ట్ చేసుకోవడానికి. మనం కూడా అప్పుడప్పుడు ఎవరన్నా బయటికి వెళ్తున్నప్పుడు, ఆడపిల్లలు కానీ మన మగపిల్లలు కానీ ఎవరైనా వెళ్తున్నప్పుడు, దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు సహవాసంగా వారిని పంపిస్తాం, మంచోళ్ళని పంపిస్తాం. ఎదవల్ని పనికిమాలంలో పంపించాం, మనం పనికిమాలంలో ఎదవల్ని తోడుగా పంపించాం. అలాగే ఒక 4 ఫ్రెండ్స్ని పిలుచుకున్నాడు అతను. పిలుచుకున్న 4 వెళ్ళారు, షాపింగ్కి వెళ్ళారు, షాపింగ్ అంతా తిరిగారు. వాళ్ళకి కావాల్సిన 1 డ్రెస్ 2 డ్రెస్సులో కొనుక్కున్నారు. ఒకడే కొనుక్కున్నాడు, కానీ ఇంత పాటు 4 ఉన్నారు. ఆ షాప్ అంతా తిరిగారు, మొత్తం తిరిగి సెలెక్ట్ చేసి ఒక 4 మాత్రం కొనుక్కున్నారు. ఒకడు ఆ డబ్బులు కట్టేసి, అరే సరేరా మీకు మాట ప్రకారం నేను బిర్యానీ తినిపిస్తానన్నా కాబట్టి పదండి హోటల్కి వెళ్దామంటే, లేదు వద్దని చెప్పేసి ఒక అతను కంగారు పెట్టి వీళ్ళని తీసుకొచ్చాడు ఇంటికి. 4 కలిసి ఎవడింటికాడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 2 గంటల తర్వాత కాల్ వచ్చింది. ఎవరికి? ఈ షాపింగ్ చేసిన ఆ క్రైస్తవుడు అనే కుర్రోడికి కాల్ వచ్చింది. కాల్ వచ్చి, బాబు మీరు ఎక్కడ అనగానే అతను దేనికండి అంటే, ఏం లేదు మొన్న బిల్లులో చిన్న ప్రాబ్లం వచ్చింది, మీకే రిటర్న్ డబ్బులు వస్తాయి, మీరు ఎక్కడో చెప్తే నేను వస్తాననగానే ఇతను తెలియదు కదా పాపం, ఇతను మామూలుగా ఇతను అడ్రస్ ఇతను చెప్పేశాడు. పలానా గాజుల రామారం ఫాదర్ మోడల్ స్కూల్ పక్కన వాటర్ ప్లాంట్ అన్నాడు. చెప్పేశాడు అడ్రస్. ఒక 2 పోలీసులు వచ్చారు, చక్కగా ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళి 4 తోములు తోమారు లోపల తీసుకెళ్ళి. అక్కడ ఏదో ఆ షాపింగ్లో ఏదో ఒక దొంగతనం చేశారంట వాళ్ళు. ఈ 4 ఎవడు చేశాడో తెలియదు. వీడితో వెళ్ళిన ఫ్రెండ్స్లో ఎవడు చేశాడో తెలీదు, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. వాళ్ళ అడ్రస్లు వీళ్ళు తెలియదుగా. వీడు సీసీ కెమెరాలు చూస్తే బిల్లు చేశాడు, వీడి ఫోన్ నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. బిల్లు చేసినప్పుడు వీడి ఫోన్ నెంబరు కౌంటర్లో ఉంది. వాడిని పట్టుకున్నారు సీసీ కెమెరాల ద్వారా. వీడిని లాక్కెళ్ళారు. 4 తోములు తోతే, నేను కదయ్యా నాతో పాటు ఎవరెవరు వచ్చారు చెప్పమంటే వాళ్ళ అడ్రస్లు చెప్పంటే వాళ్ళ అడ్రస్లు వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ చెప్పారు. వాళ్ళని కూడా తీసుకొచ్చారు స్టేషన్కి. వాళ్ళని బయట పెట్టారు, వీడిని లోపల పెట్టి తోముతున్నారు. వీళ్ళ 3 అలాగే నుంచుని ఉన్నారు. కానీ ఈ 3 బయట ఉన్న 3లో 2 వ్యక్తులు పాపం ఏమీ తెలీదు, వాళ్ళకేం తెలీదు. అరే అదేం చేశారో చెప్పండి, ఎవడ దొంగతనం చేశాడో చెప్పండి అంటే 2 మాత్రం అర్థం కావట్లేదు. ఏంటి, మనం షాపింగ్కి వెళ్ళాం, మనం కొనుక్కున్నాం, వచ్చేసాం కదా, దొంగతనం చేయటం ఏంటి అని చెప్పేసి 2 మాత్రం కన్ఫ్యూజన్ ఉన్నాడు. 3వాడు మాత్రం సైలెంట్గా గమ్మున ఉన్నాడు. మనకెందుకు దొంగ, కానీ తప్పుకుంటాక లేదు. సీసీ కెమెరాలో దొరికినోడు పట్టుకున్నవాడు లాక్కొచ్చి పెట్టారు. 1 by 1 లోకల్ తీసుకెళ్ళి 3 తవ్వుతున్నారు. వీడు మాత్రం బయటే ఉన్నాడు. అసలోడు బయట ఉన్నాడు. విచిత్రం ఏంటంటే వాడు వరుస వచ్చేవాడికి అసలోడు బయట ఉన్నాడు. వీళ్ళు 3 ఎంత చెప్పినా దండాలు పెడుతున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు. అయ్యా మాకు తెలియదయ్యా, మేము అలాంటి ఫ్యామిలీ కాదు, మేము చదువుకునే వాళ్ళం, ఇంటర్మీడియట్ చదువుతాం, పలానా చైతన్య కాలేజీలో చదువుతూ ఉంటాం, కావాలంటే మా తల్లిదండ్రులు అడగండి, మా ఇంటి పక్క వాళ్ళని అడగండి, మా కాలేజీ లెక్చర్ని అడగండి అని చెప్పినా వాళ్ళు ఇంట్లో. అసలోడు బయట ఉన్నాడు. అరే వీళ్ళు కాదు కానీ ఆయన కూడా లోపల రండి అని చెప్పేసి ఆయన తర్వాత పెట్టారు. వాడిని 2 పీకే పడిగా అని చెప్పేశాడు. దండం. అరే నువ్వు ఇందాక నుంచి వీళ్ళ 3 పిచ్చ కొట్టుడు కొడుతుంటే బయట ఉన్నోడు నువ్వన్నా వచ్చి చెప్పాలిగా, అయ్యా వాళ్ళకేం తెలియదు నేను తీసానని.
అంటే ఈ దెబ్బలకు తట్టుకోలేక వాళ్ళలో ఎవడన్నా ఒప్పుకుంటాడో, లేకపోతే వీళ్ళు కాదు వదిలేస్తారేమోనని ముందే మనం ఎందుకు చెబితే ఏం ప్రాబ్లం వస్తావు, చెప్పకపోతే ఏం ప్రాబ్లం వస్తావు. సైలెంట్గా ఉంటే పోలా, ప్రాబ్లం మన దగ్గర దాకా వచ్చినప్పుడు ఆలోచన చేద్దామని చెప్పేసి ఇటు గమ్మని బెల్లం కొట్టిన రాయలా కూర్చున్నాడు. వీళ్ళ ముగ్గురు తోవిన తర్వాత అరే వాడిని కూడా తీసి లోపల వేయండి అనగానే వాడిని కూడా తీస్తూ అవుతుంటే 2 దెబ్బలే కానీ కాళ్ళు పట్టేశాడు. అయ్యా నేనే చేశానని. వీళ్ళ ముగ్గురికి అర్థం కాల. వీళ్ళ ముగ్గురు ఒళ్ళంతా కమిలిపోయి ఉంది, దెబ్బలతో ఏడుస్తూ బాధపడుతూ ఉన్నారు. అయ్యా మీరు పోలీసు ఎస్ఐ గారు అని చెప్పేసాడుగా నేను దొంగతనం చేశానని, మీరు కొద్దిగా 2 నిమిషాలు మేము వాడితో మాట్లాడాలని కొద్దిగా బయటకు ఉండి అని పంపించి లోపలికేసి వాళ్ళ పోలీసు ఆయన బయటకు పంపించి, అరే మమ్మల్ని ఇంతలా చావ కొడుతున్నప్పుడైనా నీకు తెలియాలి కదరా, అయ్యా చేసింది వాళ్ళు కాదు నేనే చేశాను, ఇది నా వల్ల జరిగింది, తెలియక చేశాను అని తప్పును ఒప్పుకుంటే కౌన్సిలింగ్ చేసో 2 దెబ్బలు వేసో నిన్ను మమ్మల్ని అందరినీ వదిలేసేవాళ్ళుగా. నువ్వు మౌనంగా ఉండటం వల్ల మా ఒళ్ళంతా ఓనం అయిపోయింది. నువ్వు ఇలాంటి పనికిమాలని ఎదవని తెలిస్తే నిన్ను షాపింగ్కి పిలిచేవాళ్ళమే కాదు. అంటే మనకు తెలియదు వాళ్ళకి. ఇప్పుడు అప్పటి వరకు మంచిగానే ఉంటాం, వాళ్ళ మొహాల్లో ఏమో రాసి ఉండదు కదా, మంచిగానే ఉంటాం, మంచిగానే ఫ్రెండే కదా, చదువుతున్నాం, సంవత్సరం క్రితమే పరిచయం అయింది, వాడు మంచిగా మాట్లాడుతూ ఉంటాడు, మంచిగా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు చూసినా ఏం చదువుతావురా నువ్వు అంటూ ఉంటాడు. అవును మా నాన్న చదువు అన్న వీడు నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటాడని వీడు ఫ్రెండ్గా అనుకున్నాం మనం. వీడు అంటాడు దుష్ట సాంగత్యము సమస్యల్లోకి తీసుకెళ్ళద్ది. ఎవడో చేసిన తప్పిదాలు మన మీద వేసుకోవాల్సి వస్తుంది, మనం ఇబ్బందులు పాలవుతాం, మనం శ్రమల పాలవుతాం. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడతను చెరుపును. వీళ్ళు దెబ్బలతో ఇంటికి వస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని, ఒక స్టూడెంట్ని, ఒక పిల్లవాడిని తీసుకువెళ్ళి అక్కడ కొట్టి, వీడు తప్పు చేయకపోయినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ జాగ్రత్తగా అప్పచెబుతారు తీసుకొచ్చి. చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు, వీడేదో చేశాడు, వీడిని చేపను తోమినట్టు తోమారో పోలీసు మొత్తం ఓడింది వీడికి అనుకోరా? నిజానికి వీడు చేశాడంటారా? వీడు చేశాడా? ఎవడో చేస్తే సమస్య వీడి మీద పడింది. నింద ఎవడికి వచ్చిందంటే తన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా నింద అనుభవించాలి. ఆ తర్వాత చెప్తే నేనేం చేయలేదు, ఎవడో చేసిన తప్పుకు నన్ను కొట్టేశారు, వృధాగా కొట్టేసిన తర్వాత అసలు వచ్చాడు నన్ను విడిచిపెట్టేసాడు. ఎవడు నమ్మడా మాట? ఎవడో నమ్మడు. ఎవడైనా దొంగనని చెప్పుకోడు. ఆ దొంగతనం చేసినోడు కూడా చెప్పడా మాట. నిజంగా దొంగతనం చేసినోడు కూడా అది ఎవడో తప్పు చేస్తే తెలియక నన్ను తీసుకెళ్ళారులే అంటాడు తప్పితే నేనే దొంగతనం చేశాను కాబట్టి నన్ను ఈ పని చేశారని వాడు కూడా చెప్పడం నిజం. ఈ సహవాసాలు అదే అంటున్నా, ఈ సహవాసాలు ఎలా చేస్తాయంటే మనల్ని సమస్యల్లోకి తీసుకువెళ్తాయి. నిజానికి ఆదాము గారికి సహవాసంగా ఉండమని అవ్వను అప్పగిస్తే ఈ సాయంత్రం రోజు ఈయన వచ్చి ఎలా ఉంటున్నారు, నేను కూడా మీతో సహవాసంగా ఉంటానని చెప్పేసి దేవుడు సాయంత్రం పూట వస్తే 24 గంటలు ప్రతిరోజు సాయంత్రం వచ్చేవాడు, మళ్ళీ రేపు సాయంత్రం వస్తాడు కదా. ఈ గ్యాప్లో ఇంకొకటి దూరేశాడు వచ్చి సహవాసం. ఈ 24 గంటల గ్యాప్లోనే ఇంకొకటి దూరేశాడు వచ్చి మధ్యలో. ఎన్ని సమస్యలు తెచ్చిందంటే ఆ గ్యాపు, ఆ సహవాసం, దుష్ట సహవాసం, చెడు నడతలను, తల్లిదండ్రులు చెప్పే మాటలను పెడచెవిని పెట్టడానికి, లేనిపోయిన సమస్యలను తెచ్చి మన నెత్తిని పెట్టుకోవడానికి, ఇవన్నీ సమస్యలు కూడా మనకి ఉంటాయంట. అందుకని అంటాడు కదా, అదే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతి నుండి నిన్ను రక్షించును. ఎప్పుడైతే మనం అసలు మనకి ఒక విధంగా చెప్పాలంటే మనం జ్ఞానవంతులుగా ఉండాలి అంటే ఈ లోకములో జ్ఞానము పొందుకోవాలి అంటే మన దేవుని దగ్గరే, మనం ఆరాధించే దేవుని దగ్గరే మనం జ్ఞానం సంపాదించుకోగలం.
సంపాదించుకోగలం. ఏది సత్యమో ఏది అసత్యమో పసిగట్టే జ్ఞానం మనకు కావాలంటే అది మన దేవుని దగ్గర దొరుకుతుంది. ఎప్పుడైతే మనం ఏ పని ప్రారంభించినా దేవునితో ప్రార్థనతో ప్రారంభించేది. ఎందుకంటే మనం అయ్యా పలానా మార్గంలో నేను వెళుతున్నాను, నేను నన్ను దారి బదిలించే దుష్టుడు కానీ దురాత్మ కానీ నా దరిదాపులకు రాకుండా నీ త్రోవలో నాకు, నీ మార్గంలో నాకు కనపరచు అని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించి మనం ఎందుకు వెళ్తామంటే ఇందుకు వెళ్ళాలి. మనం ఇందుకు వెళ్ళాలి. దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడే వారి చేతి నుండి నన్ను రక్షించుము నాయనా. ఎప్పుడైతే ఈ విధమైన ప్రార్థన, ఈ విధమైన ఒక మనిషితో సహవాసం చేయాలని కూడా కనీసం పరిశీలించాలండి. వాడిని పరిశీలించాలి. పరిశీలించాలి. ఈరోజు మేము ఒక దగ్గరికి వెళ్ళాం. ఒక బండి, ఒక 50 బండ్లు కొనుక్కుంటానంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే మా వాడు ₹1,00,000 అమౌంట్ అప్పటికప్పుడే ఒక అరగంట ముందు పరిచయం అయిన వాడికి కొట్టేస్తానంటున్నాడు. ₹1,00,000 నాయన మేము ఇలాగే కొట్టి 1,50,000 కొట్టి ఇరుక్కుని నానా బాధలు పడుతున్నావు 4 నెలల నుంచి. నువ్వు కంగారు పడక నాయన, నువ్వు కంగారు పడకని చెప్పేసి వాడిని ఆపాం. ఎందుకంటే కనపడేవందరూ మంచోళ్ళే కాదు. మనకు చూపులు అందరూ బాగానే కనపడతారు, చదువుకున్న వాళ్ళలాగా, చక్కగా తెల్లబట్టలు వేసుకుని టక్ చేసుకుని నీట్గా బాగా చదువుకున్న వాళ్ళగా జ్ఞానవంతుల్లాగా కనపడతా ఉంటారు. కానీ వాళ్ళ హృదయాల్లో ఏం ఆలోచన ఉందో, వాళ్ళ తలంపులు ఎటు ఆలోచన ఉందో, వాళ్ళ మార్గములు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. కాబట్టి మనం సహవాసం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం నీతిమంతులతో సహవాసం చేస్తామో, జ్ఞానవంతులతో మనం సహవాసం చేస్తామో అప్పుడంట సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనంలో మాట ఉంటుంది. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మనము నీతిమంతుల వలె తేజరిల్లాలంటే పట్టపగలలో ఉన్న వెలుగు ఎన్ని బల్బులు వేసినా కూడా రాదు, ఎన్ని లైట్లు పెట్టినా కూడా రాదు. అమ్మా, ఎన్ని బల్బులు పెట్టినా దాన్ని పట్టపగలని డామినేట్ చేయలేవు. అలాంటి పట్టపగల్లో వచ్చిన వెలుగు మన మీద ప్రకాశించాలంటే ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? నీతిమంతుల మార్గములో వెళ్ళాలి. నీతిమంతుల మార్గములో వెళ్ళాలంటే నీతిమంతులతో సహవాసం చేయాలి. నీతిమంతులతో సహవాసం చేసినప్పుడే నీతిమంతుల మార్గములో వెళ్ళగలం. మనం పనికిమారి వారితో సహవాసం చేస్తూ, దుష్టులతో సహవాసం చేస్తూ దేవునికి దూరంగా బ్రతుకుతూ, దేవుని సన్నిధికి దూరంగా బ్రతుకుతూ మనం వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి అంటే అది జరగని పని. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం పట్టపగల వల్లే తేజరిల్లాలంటే నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లద్దంట. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం నీతిగా జీవించాలి, నీతిమంతులను వెతుక్కోవాలి. మరి ఇలా వెతుక్కుంటే ప్రభువు యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఆయన ఎవరితో సహవాసం చేశాడు? ధర్మశాస్త్ర గ్రంథం తెలిసిన వాళ్ళతో, అరే బాబు మీకు తెలుసు కాబట్టి మీరు నా దగ్గర రండి అన్నాడా? మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కాబట్టి మీరు నా దగ్గర రండి అన్నాడా? మరి ఈయనేంటి? సుంకరులతో సహవాసం చేశాడు, పాపులతో సహవాసం చేశాడు, వాళ్ళతో కూర్చుని భోజనాలు చేశాడు. మరి ఈయనేంటి? ఇక్కడేమో వాక్యం చెబుతూ ఉన్నది, నీతిమంతుడు సహవాసము అతను నీతిమంతుడిగా మారుస్తుంది అంటున్నాడు. మరి ఈయనేంటి? మరి ఈయన చేసిందంతా సుంకరులతోనూ పాపులతోనే కదా సహవాసం చేశాడు. మరి ఈయన అంటే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫైనల్గా ఎప్పుడైతే మనం భక్తిలో ఎదుగుతామో, దేవునితో సహవాసం చేస్తామో మన సహవాసము, మన భక్తి, మన ప్రార్థనా జీవితం ఏం చేస్తుంటే ఎదుటివాడిని కూడా మార్చగలుగుద్ది. అంటారు కదా, పలానా వ్యక్తి ద్వారా మా వాడు బాగుపడ్డాడండి, పలానా స్త్రీ
పలానా ఈ పిల్ల మా పిల్లని చెరిపేసింది అయ్యా, ఈ పిల్ల సహవాసమైన దగ్గర నుంచి ఈ పిల్ల డ్రెస్ స్టైల్ మారిపోయింది, ఈ పిల్ల మేకప్ మారిపోయింది, ఈ పిల్ల హెయిర్ స్టైల్ మారిపోయింది, ఎత్తుమడాలు వేస్తుందండి, పొట్టి పొట్టి డ్రెస్సులు వేస్తుందండి, వెస్ట్రన్ డ్రెస్సులు. ఏమంటే వెస్ట్రన్ డ్రెస్సులు, మీ కాలం ఉన్న డ్రెస్సులు మేము వేస్తామా అంటున్నారు. ఏంటి ఈ కారణం ఏంటంటే సహవాస దోషం. తప్పుగా అనిపిస్తుంది అది. మీరు ఒకసారి నమ్మారు లేదో, ఇక్కడ మనం నిన్న డాన్స్ వేస్తున్నారు కదమ్మా, ఈ నలుగురు పిల్లలతో పాటు వీళ్ళ అక్క ఒక పిల్ల వచ్చింది. మీరు గమనించారు లేదో, వచ్చిందా? ఆ పిల్ల మాట్లాడటానికి కూడా సిగ్గు పాపం. అందరూ కొత్త వ్యక్తులు, మాట్లాడటానికి కూడా సిగ్గు. వీళ్ళందరూ ఎగిరెగిరి డ్యాన్స్ చేస్తుంటే ఆ పిల్ల అనుకుంది నేను కూడా వేస్తే ఎలా బాగుంటుంది అనిపించింది. వేసింది మనిషి. ఆ పిల్ల వేస్తే డ్యాన్స్ వేసింది. అరే వీళ్ళకన్నా పెద్ద పిల్ల ఆ పిల్ల ఎప్పుడు డ్యాన్స్ చేసి ఉండదు ఆ పిల్ల. వీళ్ళని చూస్తున్నప్పుడు ఆ పిల్ల కూడా ఎగరాలనిపించింది. అంటే సహవాస దోషము అంటే మనం ఏ సహవాసంలో వెళ్తున్నామో, మనం ఎవరితో సాంగత్యం చేస్తున్నామో, ఆ సహవాసంలో ఉన్నప్పుడు మనం ఏ పని అంటే ఇది మంచిదే. దేవుని సన్నిధిలో డాన్స్ చేయటం, దేవుని సన్నిధిలో వాడబడటం, దేవుని బిడ్డలను అలరించటం మంచిదే. కానీ ఇదే అలవాటు లోకంలోకి వెళ్ళినప్పుడు, ఓ దుష్టుడిని చూస్తే వాడు సహవాసం చేస్తే అది తప్పేం కాదనిపిస్తుంది. ఎంతమంది స్పృహ లేకుండా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి. అసలు ఏం మాట్లాడుతున్నామో స్పృహ లేకుండా అది తప్పే కాదంటారు వాళ్ళు మాట్లాడే మాట తప్పెట్లా అవుద్ది? తప్పే కాదు. అది తప్ప రైటా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే నీతిమంతుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, అరే బాబు నువ్వు మాట్లాడింది తప్పు అని. ఒక వ్యక్తి మన ప్రవర్తన చూసి, మన మాట తీరును చూసి, మన నడకలను చూసి మాట్లాడేది తప్పు అని చెప్తున్నాడు అంటే వెంటనే సరి చేసుకోవాలంతే. మనం ఎప్పుడైతే దుష్ట సాంగత్యములో మనం ఉంటామో, ఈ చెడు సహవాసాల్లో మనం ఉంటామో, చెడు సహవాసాల్లో మనం చేసే పని తప్పు అనిపించదు, మనం మాట్లాడే మాట తప్పు అనిపించదు. ఇంకోటి ఏంటి తెలుసా? ఇంకో సహవాసాలు ఎలా ఉంటుంది తెలుసా? వాడుకుంటా కూడా సహవాసం చేస్తారు. వాడుకోవడానికి అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అనవసరంగా మన నోరు ఎందుకు పాడు చేసుకోవాలి? ఈ పక్కన వాళ్ళు ఒకసారి ఇలా గెలితే వాళ్ళు కొట్టి చేస్తారు, మన పని సైలెంట్గా ఉండొచ్చు. దీనికోసం కూడా సహవాసం చేసేవాళ్ళు బ్యాచ్ ఉన్నారు. ఇది ప్రమాదకరమైనది. ఇది ప్రమాదకరం. దుష్టులతో చేసే సహవాసం ఇది. వీళ్ళు ఎలా ఉంటారంటే గడ్డి వాడిపోయినట్లు ఏదో ఒక రోజు వాడిపోక తప్పదు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా ప్రమాదకరమైనది. అందుకే ఫైనల్గా మాట చదువుకుని మనం ముగించుకుందాం. 13వ అధ్యాయము సామెతల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనము, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మనని ఒక వ్యక్తి రెచ్చగొడుతున్నాడంటే, ఒక వ్యక్తి మీద మన పురుగొలుపుతున్నాడు అంటే, అతనేమో పైకి మేకపిల్లలాగా ఉండాలి, మనల్ని తోడేళ్ళను చేస్తున్నాడు అంటే లోకంలో, సమాజంలో, సంఘంలో, జనాల మధ్య మనల్ని తోడేళ్ళు చేస్తూ అతని గొర్రెపిల్లలాగా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే అతనితో ముందు మనం సహవాసం చేయకూడదు. అతను నిన్ను ప్రేరేపణ చేస్తాడు, నిన్ను దేవుడి నుంచి దూరం చేయడానికి, నిన్ను కని పెంచి పోషించిన తల్లిదండ్రుల నుంచి నిన్ను దూరం చేయడానికి అతను చేయడు ఆ పని. రెచ్చగొడతా ఉంటాడు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు, పురిగొల్పే ప్రయత్నం చేస్తాడు, నిన్ను సమస్యల్లో నెట్టివేసే ప్రయత్నం చేస్తాడు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు ఎక్కడ తెలుస్తాయి అంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చదివి అర్థం చేసుకుంటామో అప్పుడే తెలుస్తాయి. ఇప్పుడు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే ఏం అర్థం కాదు. నిన్న ఒక మాట చెప్పుకున్నాం మనం, నిన్న చక్కటి మాటలు చెప్పుకున్నాం. చిరుత పులులు మేకలతో సహవాసము చేయాలని దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే వాడికి మధ్య సమాధానపరచడానికి వచ్చాడు. అంటే మనం సహవాసం చేయొద్దని చెప్పట్లా, నేను చెయ్యాలి. సహవాసము చేసి మనం వాడితో మారడం కాదు, కానీ వాడిని మనలాగా మార్చగలగాలి.
ఖచ్చితంగా సహవాసం చేయాలి. కానీ మనలాగా వాడిని మార్చగలగాలి. నువ్వు నిజమైన నీతిమంతుడు అయితే, నిజమైన దేవుని బిడ్డవైతే నువ్వు చేయాల్సింది ఏంటంటే మనలాగా మార్చగలగాలి. ఇప్పుడు అయస్కాంతం ఉంది, అయస్కాంతం, దానికి ఐరన్ తీసుకెళ్ళాం కదా దాని దగ్గరికి. ఈ అయస్కాంత శక్తి ఐరన్కి కొద్దిసేపుడికి వస్తుంది, కానీ ఐరన్ యొక్క స్వభావం అయస్కాంతానికి ఎప్పటికీ రాదు. ఎన్ని జన్మలు ఎత్తినా రాదు దానికి. ఈ ఐరన్కు ఉన్న స్వభావం అయస్కాంతానికి రాదు. మనం అయస్కాంతంలాగా ఉండాలి. వాటితో సహవాసం చేసినప్పుడు ఆ ఐరన్ను కూడా అయస్కాంతముగా మార్చగలిగిన శక్తి ఆ అయస్కాంతానికి ఉంది. అలా ఉండాలి మనం దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఇది ఎక్కడ వస్తుందంటే, దేవునితో సహవాసం. జ్ఞానవంతుడు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు జ్ఞానవంతుడు? ఎవ్వరూ లేరు జ్ఞానం కలిగిన వాడు. దేవుడు ఒక్కడే పరమజ్ఞాని. ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయనకున్న అయస్కాంత శక్తి మనకేం చేస్తే మనలో వస్తూ ఉంటుంది. ఆయన యొక్క పరిశుద్ధత మనలో వస్తూ ఉంటుంది. ఆయన యొక్క వచ్చినప్పుడు మనం ఎవరితో సహవాసం చేసినా ఏం జరుగుతుందంట, వాడిని మార్చడానికి, వాడి ప్రవర్తన మార్చడానికి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు పాపుల దగ్గరికి వెళ్ళాడు, కానీ వాళ్ళని పరిశుద్ధులుగా మార్చాడు. రోగుల దగ్గరికి వెళ్ళాడు, ఆరోగ్యవంతులుగా చేశాడు వాళ్ళని. ఆయన చేసిన సహవాసం ఎవరితో అంటే అందరితో, వీళ్ళతో సహవాసం చేశాడు. నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని అనేవాడిని ఎవరిని కూడా ఆయన సహవాసం చేయలే వాళ్ళకి. ఎవడైతే పాప వాళ్ళతో సహవాసం చేశాడు, కానీ పాపితో సహవాసం చేసి పాపంలో ఆయన కలిసిపోలేదు. పాపిని పరిశుద్ధుడిగా మార్చాడు, పవిత్రుడిగా తీర్చాడు ఆయన. దేవుని బిడ్డలమైన మన సహవాసాలు, ప్రతి ఒక్కరితో సహవాసం చేయొచ్చు, కానీ వాళ్ళని మార్చే ప్రయత్నములో మనం సహవాసం చేయాలి. వాళ్ళలాగా మనం మారిపోయేలాగా, వాళ్ళలాగా మనం లోకంలో కలిసిపోయేలాగా, వాళ్ళలాగా మనం లోకంలో కలిసిపోయే భ్రష్టులు అయ్యేలాగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే మొన్న మా వాడు పిలిచాడు, 6 పిలిచాడు. సంతోషం, పద చెప్తా ఉంటా. నిన్న చెప్పా, మళ్ళీ వాళ్ళు చెప్తా, రేపు కూడా చెప్తా. 6 పిలిచాడమ్మ, నిజం సంతోషం వేసిందిరా నాకు. సంతోషమే, మరి తప్పులేదు. అలా అని చెప్పేసి నువ్వు వాళ్ళు వచ్చారు కాబట్టి మనం కూడా వెళ్ళు, తప్పులేదు. కానీ మన దేవుడికి ఉన్న ప్రత్యేకత వాళ్ళ దగ్గర ప్రకటించాలి. వెళ్ళవద్దంటలా నేను, పిలిస్తే వెళ్ళు, కానీ ఒక ప్రత్యేకమైన వాడిగా జీవించాలి వాళ్ళ మధ్య. మన దేవుడి యొక్క శక్తిని, సామర్థ్యముని, పరిశుద్ధతను వాళ్ళ మధ్య కనపరచాలి. ఆ విధమైన జీవితాన్ని జీవించాలి. వద్దని నేను అన్నాం, బ్రహ్మాండంగా వెళ్ళు, ఆనందంగా వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, కానీ ఒక ప్రత్యేకమైన వాడిగా మనం జీవించాలి. అట్టి కృప దేవుడు మనకందరూ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం.